వైఎస్ఆర్సీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కూటమి సర్కార్ మొదటి షాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయనుంది. అదంతా వృధా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. వ్యవసాయ కనెక్షన్స్ కు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను రద్దు చేయనుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని శాసించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు బాబు సర్కార్ షాక్ ఇవ్వనుంది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18,58,000 వ్యవసాయ పంపు సెంటర్లకు స్మార్ట్ మీటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2% అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నా అస్మదీయ సంస్థ షిరిడి సాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50,000 కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు. మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లపై ముందుకు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అంటే ఇంతకు ముందు చంద్రబాబు చెప్పడం జరిగింది, రైతుకు మీటర్లు అనేది పెట్టడం సరైనది కాదు అని కూడా ఆయన ఖండించారు. సో ఇవాళ రద్దు చేసే అంశం అనేది ఎలా తీసుకోబోతుంది? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే స్మార్ట్ మీటర్ సంబంధించి కూడా ఏపీ మంత్రి కొత్త ప్రభుత్వం కూడా దాదాపుగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. వైసీపీ సర్కార్ టైంలో సత్యసాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. గతంలో 50,000 పైగా కూడా ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా మీటర్లని గతంలో ఇచ్చారు. వీటన్నిటికి సంబంధించి కూడా వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఒక కమిటీ వేసిందో ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నిన్న జరిగిన మీడియా చిట్ చాట్ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు ఇదే అంశాన్ని స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా స్మార్ట్ మీటర్లు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లో వినియోగించకూడదని చెప్పి కూడా ఖరాఖండిగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే జగన్ అస్మదీయ సంస్థ ఏదైతే ఉందో షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళకి ఎన్ని మీటర్ల కనెక్షన్ ఇచ్చారు, ఎంత వసూలు చేశారు, ఏమిటి అనే దానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే విద్యుత్ శాఖ అధికారులని ఆదేశాలు జారీ చేసింది. సౌమ్య, థ్యాంక్ యూ శివ.